సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ కొత్త లొకేషన్కి వచ్చాం. సో ఇక్కడికి రావడం నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఈ ప్రదేశం గురించి ఒకసారి చెప్తాను. నాకు కూడా ఈ ప్రదేశం ఒకసారి తిరిగి అయితే ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను అనమాట. జస్ట్ అలా తిరుగుతుంటే ఈ ప్రదేశం కనిపించింది. అబ్బాబ్బాబ్బా ఏముందండి అసలు, బేవచ్చంగా ఉంది అసలు. తిరిగే కొలది ఇంకా ఇంకా తిరగాలనిపిస్తుంది నాకు. సో ఇది ఒక రౌండ్ వేద్దామని ఇలా వచ్చాను అనమాట. ఇదేంటంటే చాలా పెద్దది అనమాట. దగ్గర దగ్గర ఒక 10 acres ల్యాండ్ పైన ఉంటుంది. ఇదంతా ఆ ఎదర ఎక్కడికో ఉన్నదండి మొత్తం. చెరువు అంట, ఎప్పటి నుంచో ఉందండి ఈ చెరువు. నాకు కూడా మా ఫ్రెండ్ చెప్పాడు ఒకడు. సో తర్వాత నేను మళ్ళీ రాలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. తను ఇక్కడ మాధవరంలో ఉంటాడు మా ఫ్రెండ్. తను చెప్పడం వల్ల ఎక్కడ ఉన్నాయి ప్లేసెస్, ఎక్కడ బాగున్నాయిరా బాబు అని అడిగితే, ఇంకా ఏమన్నా చెరువులు అలాంటివి ఉన్నాయా మీ మాధవరంలో అంటే, ఇది కూడా ఇక్కడ ఉందని చెప్పాడు. వచ్చానమాట. చాలా బాగుంది ఇక్కడైతే. లొకేషన్ ఇది తిరగడానికి, ఇది సాయంత్రం చిల్ అవుట్ అవడానికి ఇక్కడ ప్లేస్ ఉంది. మీకు ఆ పైన బెంచెస్ కనిపిస్తున్నాయి, ఆ చెట్టు కనిపిస్తుంది కదా, మీకు దాని మీద క్లోజ్ కూడా వేస్తాను. అక్కడ కూర్చొని హాయిగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. చైర్లు అవి ఉన్నాయన్నమాట. కూర్చోడానికి ఒక బెంచెస్ అవి వేసి ఉంచారు. దాని మీద కూర్చొని మనం హాయిగా చిల్ అవుట్ అవ్వచ్చు. చల్లని వాతావరణం. అక్కడ కూర్చొని హాయిగా ఏమన్నా వేప చెట్టు కింద చల్లగా ఉంటుంది. హాయిగా కూర్చొని టైంపాస్ చేయొచ్చు మన ఫ్రెండ్స్, మనం అందరం కలిసి. రండి, ఎప్పుడన్నా రావాలంటే మా సైడ్ రండి. ఎవరికైనా తిరగాలని ఉంటే మా సైడ్ అన్ని ఇలాంటి పొలాలు, ఇలాంటి చెరువులు ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి. ఎంతో హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ. హైదరాబాద్ లాగా ఉండదు. హైదరాబాద్లో ఉంటుంది కానీ అంత ఎంజాయ్మెంట్, మనకి ప్రశాంతత ఏమి ఉండవు, గోల తప్ప. మీకు గోల కావాలి, ఆ ఖేయాస్ అంతా ఇష్టం అంటే హైదరాబాద్లో ఉండొచ్చు. బట్ ఇక్కడ మాత్రం ప్రశాంతత, ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. చుట్టూరు ఏ గోళ లేదు, నేచర్ సౌండ్స్ తప్ప ఏమీ లేవు. కాకిలు అరుస్తున్నాయి, లేదంటే అప్పుడప్పుడు గేదెలు అరుస్తున్నాయి. మేకలు కూడా తీసుకెళ్ళిపోయారు. ఇంక మేకలు కూడా అరవడానికి లేదు. టైం ఉండే కొలది ఎక్కువ అయిపోతుంది కాబట్టి తీసుకుపోయారు మేకల్ని. ఇంకా అక్కడక్కడ చాలా ప్రశాంతంగా అయిపోయింది. ఇంకొంచెంసేపు కొంచెం చీకటి పడితే పాములు అవి తిరుగుతాయి ఏరియాలో గట్టిగా, బేవచ్చంగా ఉంటాయి. చెరువులు కదా, ఇలా వస్తూ ఉంటాయి. ఇక కొంతమంది ఎదర కొంచెం లైట్గా ఎండిపోయింది అనమాట. అటు సైడ్ క్రికెట్ కూడా ఆడుతున్నారు. మీకు కనబడుతుందో లేదో తెలియదు కానీ మనకు తెలియదు. అక్కడ ఎక్కడో ఉందన్నమాట. చాలా పెద్దది ప్లేస్. తిరిగి కొద్ది తిరగాలంటే పైన మీకు ట్రాక్టర్ అది కనిపిస్తుంది కదా, ఆ చెట్టు దగ్గర చెట్టు కనిపిస్తుంది. చెట్టు వెనకాల చిన్న ట్రాక్టర్ ఒకటి ఉంది. అక్కడి నుంచి ఇలా పైకి వెళ్ళి రూట్ ఉంది కదా, ఆ రూట్ కనిపిస్తుందా మనకి? ఆ రూట్ నుంచి అలా పైకి వెళ్ళి అలా తిరగచ్చు అనమాట మొత్తం. అటునుంచి అలా వెళ్ళాలి, దానికి దారి పైనుంచి అలా వెళ్ళి అలా రౌండ్ వేసుకుని రావచ్చు. చాలా పెద్దది ఉంటుంది. బట్ ఎదర ఏమైందంటే కొంచెం ఎదరికి వెళ్తే చెట్లు అవి పడిపోయినాయి. ఫుల్గా తిరగడానికి అంత లేదు. ఇంకా నీళ్ళు ఇటు నుంచి వస్తాయేమోనండి. ఇదిగో ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంది, సిమెంట్తో కట్టించి పెట్టారు. ఇది వరకు వచ్చేయేమో నీళ్ళు ఇలాగా. ఇగో ఇలా వస్తాయనుకుంటా నీళ్ళు. మరి ఇప్పుడు కూడా వదులుతున్నారో లేదో తెలియదు కానీ ఈ నీళ్ళు మరి వర్షాకాలం నీళ్ళు ఇంకా అలా ఉండిపోతున్నాయి అనుకుంటా చెరువుల్లో. దీంట్లో చేపలు వేసారో లేదో అవి కూడా తెలియదు. చేపలు వేసి ఉంటే ఈ పాటికి జంపులు చేసి జంపులు ఏం కనిపెత్తలా. మొన్న ఇంకొకటి చెరువు చేసాం కదా మాధవరంది, దాంట్లో అయితే చేపలు బేవచ్చంగా ఉన్నాయి. ప్రతి 5 secondsకి ఒకటి జంప్ చేయడం చూసాను. ఇక్కడ ఏం కనిపించట్లేదు. అది ఏదో నార్మల్గానే ఉంది కానీ చెరువు. బట్ జనం మాత్రం తిరుగుతున్నారు ఇక్కడ. ప్రశాంతంగా ఉండడం వల్ల జనం ఇదంతా తిరుగుతున్నారు.
బట్ ఇంకా సిటీలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట. ఎలా తయారైపోయింది ఏంటంటే, ఇంకా చెరువులు ఇది వరకు మంచినీటి కింద వాడుకునేవారు. ఇప్పుడు మంచినీటి కింద చెరువులను ఎవ్వడూ వాడట్లేదు. వాటిని జస్ట్ ఏంటంటే గేదెలను కడగడానికో లేదా చేపలకో దేనికో దానికి వాడేస్తున్నారు అనమాట. అవి ఎదర గేదెలు ఉన్నాయి, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాయి వాటర్లో తిరిగి తిరిగి, బాగా రిఫ్రెష్ అవుతున్నాయి గేదెలు. కానీ మనం ఈ వాటర్లో దిగామంటే అంతే సంగతులు. ఇందులో జలగలు ఉంటాయి ఖచ్చితంగా. ఎక్కడన్నా పట్టుకోరని చోట పట్టుకున్నాయంటే మన పరిస్థితి అంతే. ఇంకా అదే మన గోదావరి అలాంటి వాటిలో వెళ్తే అవి ఫ్లోటింగ్ వాటర్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఈ వాటర్ ఫ్లోటింగ్ వాటర్ కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది అనమాట. అలా ఇందులో చాలా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా అవి కూడా వచ్చినాయి కదా, ఏదో రేర్ డిసీజ్ వస్తుందంట, అదేదో అమీబా అంట. అలా ఇలాంటి స్టాగ్నెంట్ వాటర్లోనే ఉంటాయి. అనుకోకుండా దిగి ఏమన్నా అయిందంటే, అది కనుక ముక్కులోంచి వెళ్ళిందంటే లోపలికి బ్రెయిన్లోకి వెళ్తే ఇంక అంతే సంగతి. మనకి దోలు తీరిపోయినట్టే అంట. ఒకసారి అటాక్ అయితే మనం ఇంకా దానికి మెడిసిన్స్ వచ్చినాయో లేదో తెలియదు, కానీ చాలా డేంజర్ అంట అది. అందుకే ఇలాంటివి మీరు ఏమన్నా ఎంజాయ్ చేయాలన్నా, దిగాలన్నా, ఏం చేయాలన్నా గోదావరి నదిలోనే దిగాలి. అది కూడా ఇప్పుడు దిగేవాళ్ళు అంటే ఈత వచ్చిన వాళ్ళు దిగండి. ఈత రాని వాళ్ళు దిగితే వెళ్ళిపోతారు ఎక్కడికో. వర్షాకాలం కాబట్టి ఫుల్ స్వింగ్లో ఉంటుంది గోదావరి. మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోద్ది. మీరు ఆపుదాం అనుకున్నా ఆగదు అది, అలా వెళ్ళిపోద్ది ఎక్కడికో. ఆ తర్వాత మీ ఉంటారో లేదో కూడా తెలియదు, అంత ఫ్లోటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ నెల వచ్చే నెల 3-4 months బేభత్సంగా ఫ్లోటింగ్ ఉంటుంది. ఇంకా వర్షాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంతవరకు వర్షాలు ఇంకా బేభత్సంగా వస్తే ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అయినా మనకి ఇక్కడ వర్షాలు లేకపోయినా అది వచ్చేది ముంబై సైడ్ నుంచి వస్తుంది కాబట్టి గోదావరి అటు సైడ్ వర్షాలు గట్టిగా పడుతున్నాయంటే ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నార్త్ సైడ్ అంతా చాలా వర్షాలు పడుతున్నాయని టాక్ వస్తుంది, ప్లస్ న్యూస్లో కూడా చూపిస్తున్నారు. అబ్బో చాలా బీభత్సంగా ఉంది నార్త్లో అంతా. ఆ వర్షాలు చూస్తుంటే చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. కొన్ని అలా కొట్టుకుపోతున్నాయి. మొన్న ఒక ఫ్యామిలీయే కొట్టుకుపోయింది. ఏదో మరి వాళ్ళు ఎందుకు వెళ్ళారో అక్కడికి నాకైతే అర్థం అవ్వలేదు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కరెక్ట్గా కొండల మధ్యలో ఫ్లోటింగ్ ఏరియాలో నుంచున్నారు. మరి అదేం సరదావో నాకు అర్థం అవ్వలేదు. వాళ్ళు అక్కడ నుంచుంటే ఫుల్గా వాటర్ వచ్చేస్తున్నాయి. ఆ ఫ్లోకి వాళ్ళ నాన్న ఆపుదాం అనుకున్నాడు. ఎంతవరకు ఆపుతాడు వాళ్ళ నాన్న? మొత్తం 4 ఉన్నారు, 4 కొట్టుకుపోయారు అలా. అంతే మరి, ఎంతవరకైనా ఎవడన్నా ఆపగలన్నా ఎంతవరకు ఆపుతాడు? ఆపేంతవరకు ఆపాడు. ఇంకా ఆడు మాత్రం ఆపలేడు. ఇంకా వాటర్ ఫోర్స్ ఏమన్నా తక్కువ వస్తుంది అనుకుంటున్నారా? కొడితే అక్కడ ఎక్కడికో వెళ్ళిపోద్ది. నేచర్ నుంచి ఎవడో తప్పించుకోలేడండి. మనం తప్పించుకుందాం అనుకుంటాం కానీ నేచర్ ఎప్పుడు ఏదో ఒక మార్గం కనిపెట్టేద్దాం, ఏదో చేసేద్దాం అనుకుంటాం కానీ నేచర్ నుంచి ఎస్కేప్ అవ్వలేం. కొంతమంది దాన్ని డిఫైన్ చేస్తాం, మనం నేచర్ని ఎదిరిద్దామని. ఇంకో మన ఎలాన్ మస్క్ ఇవేవో కొత్త తయారు చేస్తున్నాడు. మార్స్లోకి పంపిద్దాం జనాలని ఏదో తయారు చేస్తున్నాడు. మళ్ళీ మనుషులకి ఏదో చిప్పులు పెట్టి చావకుండా చేస్తాడంట. ఏదో చేద్దామని ప్రయోగాలు ఏదో చేస్తున్నారు సైంటిస్టులు అయితే. అండ్ చాలా టెక్నాలజీ మనకు తెలియకుండా హైడ్ అయితే చాలా చేస్తున్నారండి. ఏలియన్ టెక్నాలజీ చాలా ఉంది. యుఎస్లో ఒక ఏరియా ఉంటుంది, దాని పేరేంటో మర్చిపోయాను. ఆ ఏరియాలోకి ఎవరిని వెళ్ళేవారు. అక్కడ ఎలా ఉంటుందో తెలీదు. లోపల ఏం రీసెర్చ్లు చేస్తున్నారో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియనివారు కూడా. సో ఆ రీసెర్చ్లు జరుగుతూనే ఉంటాయి ఎప్పటికీ. సో అక్కడ ఏం జరుగుతున్నాయో ఎవరికి తెలియదు. బట్ వాళ్ళ విషయాలు ఎవరికి తెలియకుండా దాస్తారు. బట్ వేరే కంట్రీ వాళ్ళు ఏమన్నా కొత్తగా ఏమన్నా తయారు చేయడం అయినా, ఏమన్నా కొత్తగా తయారు చేసినా, ఏమన్నా చేసినా మాకు ఎందుకు చెప్పలేదు, మాకు చెప్పకుండా ఎలా చేస్తారు అనుకుంటా హడావుడి చేస్తారు. సో అందుకే కదా మన కంట్రీ కూడా
ఆగకుండా అప్పుడు సీక్రెట్గా చేసింది. రాజస్థాన్లో చేశారు కదా సీక్రెట్ మిషన్. అలాగా ఎవడ ఆధిపత్యం ఆడు చూపించాలనుకుంటారు. సైంటిస్టులు ఏమో వాళ్ళ ఆధిపత్యం వాళ్ళు చూపించాలనుకుంటున్నారు. సైంటిస్టుల గురించి ఇంకొక టాపిక్ వచ్చింది. సైంటిస్టులు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, మన ఫుడ్ని కూడా మ్యానిపులేట్ చేసేసి చాలా స్వీట్గా ఉండేటట్టు, మనకి చాలా నచ్చేటట్టు, సైకలాజికల్గా మనం దానికి ఇంక అడిక్ట్ అయిపోయేటట్టు ఏం చేస్తున్నారంటే, కంపెనీలు ఏం చేస్తున్నాయంటే మనం బాగా దానికి అడిక్ట్ అయిపోవాలని మన డోపమైన్ యూజ్ చేసుకుని మనిషి యొక్క సైకాలజీ బట్టి ఫుడ్ని తయారు చేస్తున్నారు అనమాట. అది ఎలా తయారవుతుందంటే ఫుడ్ దానికి అడిక్ట్ అయిపోతున్నాం. షుగర్ అనేది ఒక విధంగా డ్రగ్ లాగే తెలుసా మీకు? అది కూడా తెలుసా? షుగర్ అనేది ఒక డ్రగ్ ఎలాగ మనకి హైని ఇస్తుందో, షుగర్ తిన్నప్పుడు కూడా హై వస్తుందంట. అలాగా ఎప్పుడైనా షుగర్ రోజు కంటిన్యూస్గా తినేవాళ్ళు మానేసి చూడండి, తెలుస్తుంది మీకు. మొత్తానికి మానేయండి, అప్పుడు ఐడియా వస్తుంది. బాగా తినేవాడు, షుగర్ బాగా తినేవాడు ఒకసారి మానేసి చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. షుగర్ అలాంటిది అనమాట. సో ఏం చేస్తున్నారంటే ఆ షుగర్ని మనకి బేవచ్చంగా పెంచడానికి ట్రై చేస్తున్నారు. షుగర్ పెంచేస్తున్నారు ఫుడ్లో, అండ్ ఇంకా చాలా ఎడిటివ్స్ యాడ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనం సైకలాజికల్గా అడిక్ట్ అయిపోతున్నాం. ఇవ్వండి గేదెల్ని కొట్టేస్తున్నారు ఫుల్గా. ఎక్కడో ఉంది, అది మీకు కనిపిస్తుందో లేదో, జూమ్ చేసి చూపించాలి. అలా కనిపించదులే, తీస్తాను ఆగండి ఒకసారి. చూసారుగా, సెల్ అవుట్లా తీసాను ఒకటి షార్ట్, అయితే చాలా బాగుంటుంది, వేస్తాను షార్ట్ చూడండి. సో మనం బ్యాక్ టు ద టాపిక్. సో ఇలా ఉంటున్నాయండి ఇప్పుడు మన ఫుడ్ని నమ్మలేకపోతున్నాం, దేన్ని నమ్మలేకపోతున్నాం. ఇప్పుడు సంతలో వచ్చే కూరగాయలు కూడా ప్రతి దానికి ఏదో ఒకటి ఇంజెక్ట్ చేసి దొబ్బుతున్నారు. ఫ్రూట్స్ కూడా ఏదో ఒకటి ఇంజెక్ట్ చేస్తున్నారు, దానికి కలర్ యాడ్ చేస్తున్నారు. చాలా సొసైటీ చాలా దారుణంగా తయారని చెప్పాలంటే. ఇదివరకులా లేదు. ఇప్పుడు ఫుడ్ మనకు నచ్చినట్టు ఉండదు, మనకు కావాల్సినట్టు మనం తినాలంటే ఫుడ్ ఖచ్చితంగా మనమే పండించుకోవాలన్నమాట. మనం పండించుకోవాలంటే ఒక్కొక్కరి దగ్గర ఖచ్చితంగా 1 ఎకరం 2 ఎకరాలు ఖచ్చితంగా ఉండాలి. అండ్ అది ఉండటం చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఫుడ్ క్రైసిస్ వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కడికే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, మీరు ఏ ఫుడ్ తింటున్నా దాని గురించి ఒక్కసారి రిఫర్ చేయండి, లేదా దాని వెనకాల ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాడో ఒకసారి చెక్ చేశారనుకో, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. పామ్ ఆయిల్ ఎక్కువ వేసాడా, లేకపోతే ఇంకేమన్నా డేంజరస్ సబ్స్టెన్స్లు ఏమైనా యాడ్ చేశాడా, దానివల్ల మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆ ఇంగ్రీడియంట్స్ ఒకసారి గూగుల్ చేయండి. ఏదో తినేస్తున్నాం ఏదో చేసేస్తున్నాం అంటే మన బాడీని మనమే చెడగొట్టుకుంటున్నట్టు అనమాట. సో అలా చెడగొట్టుకుంటారా లేదా మంచిగా ఉంచుకుంటారా మీ ఇష్టం అనమాట. సో మీ చేతిలోనే ఉంటుంది. మన బాడీని నీట్గా ఉంచుకున్నారనుకో, అది కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంచుతుంది అనమాట. కొంతమంది అంటారు ఎలా అయినా పోయేదే కదా, ఇంకేముంది, పోయేది మంచిగా పోతామండి. అదే మనం చెడదప్పుకుని మన బాడీని నీట్గా ఉండకుండా తేడాగా తినేసి ఏదోలా తినేసి ఉన్నాం అనుకో, కుక్క చావు అంటారు తెలుసా, అలా వస్తుంది చావు. సో బాడీని నీట్గా ఉంచుకోండి, అప్పుడు అంతా బాగుంటుంది. లేదనుకో మీకే అర్థమైపోద్ది. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇలాంటి వాటి గురించి. సో మన బాడీ గురించి ఆలోచించి అన్నీ నీట్గా చేసుకోండి. సో ఇంకా ఏంటంటే, బర్డ్స్ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాయి. పైన మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు, ఇటు సైడ్ బర్డ్స్గా వస్తున్నాయి. అంటే బ్రైట్నెస్ ఎక్కువ అయిపోయింది కాబట్టి కనిపించట్లేదు అనుకుంటా. చూపిస్తాను ఆగండి. అవి కనిపిస్తున్నాయా? ఎవరింటిగా వెళ్ళిపోతున్నాయి అనమాట బర్డ్స్ నీట్గా. అదిగో అంతే, దాని ఇంటికి వెళ్ళిపోతున్నాయి.
సో అలాగా ఇంకోటి ఏంటంటే ఇలాంటి బాబా సన్లైట్ భలే వచ్చిందండి ఇప్పుడు. అగో మీకు మొత్తం తగ్గించేసి చూపిస్తాను. సన్లైట్ ఒక్కసారి చూడండి, ఇది జూమ్ చేస్తాను. సన్లైట్ భలే వస్తుంది ఇప్పుడు. ఈ సో అందుకే సాయంత్రం మాటలు సన్లైట్ గురించే మన ఫోటోగ్రాఫర్లు సినిమాటోగ్రాఫర్లు కానీ చాలా ఇంట్రెస్ట్ చూపించేది. బేభత్సంగా ఉంటుంది సాయంత్రం మాటలు. ఈ టైం ఒకటి, ఎర్లీ మార్నింగ్ ఒకటి. బట్ ఇప్పుడు 6:30 అయింది, అయినా సరే సన్న బేభత్సంగా వస్తుంది. ఇంకొక 1 monthలో ఈ టైంకి చీకటి అయిపోద్ది. అప్పటి వరకు సన్లైట్ని ఎంజాయ్ చేయడమే. అండ్ చాలా బాగుందండి సన్ మాత్రం. అబ్బబ్బబ్బబ్బా ఏం వస్తుంది అసలు. సన్ చాలా బాగుంది. ఆ లైటింగ్ చూడండి, ఆరెంజ్ ఎల్లో మిక్స్ అయ్యి మంచి కలర్ అనమాట. పొద్దున్న వస్తుంది, పొద్దున్నే మనకి 5:30, 6 ఆ టైంకి వస్తుంది. ఇప్పుడు ఇంకా వేసవకాలం వెళ్ళిపోయింది కాబట్టి అంత ఎర్లీగా అయితే రాదు, కానీ 6 ఆ టైంకి వస్తుంది. ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు 6:30 అయింది. ఈరోజే ఎంత ఎక్కువ ఎండ ఉంది. నిన్న మొన్న గట్టిగా వర్షం పడింది, ఏరియా అంతా ఫుల్గా వర్షం పడుతుంది. మళ్ళీ వర్షం తగ్గితే అప్పుడప్పుడు ఇలాంటి దృశ్యాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి చూసి నేచర్ ఎప్పుడు కొత్త కొత్త విషయాలు మనకు చూపిస్తూ ఉంటుంది. మనం ఎంజాయ్ చేయాలి, కానీ చాలా కొత్తగా ఉంటుంది. ఈ రోజున్న క్లౌడ్స్ రేపు ఒకలా ఉంటాయి, డిజైన్ మారిపోతూ ఉంటాయి. ప్రతి రోజుకి డిజైన్ మారిపోతూ ఉంటుంది. అండ్ నేచర్లో ఇంకా తెలియని చాలా ఉంటాయి. మన వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో కనిపెడదాం అనుకుంటాను. మార్స్ అంటున్నారు, ఏదేదో అంటున్నారు. మన ఓషన్లోనే చాలా డెప్త్కి వెళ్తే, బాగా డెప్త్కి వెళ్తే కింద ఏమున్నాయి ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. అవి ఎందుకు ఎక్స్ప్లోర్ చేయరో నాకు తెలీదు. మేబీ ఏమన్నా ప్రెషర్ ఎక్కువ ఉంటుందని దానివల్ల ఎక్స్ప్లోర్ చేయట్లేదా లేదా ఏంటో తెలీదు. టెక్నాలజీ పెరిగినప్పుడు కూడా అవి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. అసలు అక్కడ ఏమి యానిమల్స్ ఉన్నాయి, ఎలాంటి డేంజరస్ యానిమల్స్ ఉన్నాయి, వాటి వల్ల మన సొసైటీకి ఏమైనా ఉపయోగపడతాయేమో ఒకసారి చెక్ చేయొచ్చు కదా. ఎప్పుడన్నా ఇంకా డైనోసార్ కాలంలో ఉన్న యానిమల్స్ ఏమైనా దాక్కుని ఉన్నాయా, ఎక్స్టెంట్ అవ్వకుండా ఇంకా దాక్కుని ఉన్నాయా, అలాంటివి ఏమైనా తెలియచ్చేమో అనిపిస్తుంది నాకైతే. బట్ సైంటిస్టులకే తెలియాలి అలాంటివన్నీ. ఒక్కసారి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలని థాట్ రావాలి, బాగుంటుంది. అలాంటివి ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. డీప్ సీలో వెళ్తే అసలు లోపల ఏముంది, ఏం జరుగుతుంది అక్కడ అనేది ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది. డీప్ సీ ఒకటి, మళ్ళీ అమెజాన్ ఫారెస్ట్ ఒకటి, అక్కడ కూడా చాలా డీప్గా చాలా ఉంటాయంట మనకు తెలియని. బట్ అక్కడ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా డేంజర్. ఎందుకంటే అక్కడ ఉన్న స్పైడర్లు కానీ డిఫరెంట్ డిఫరెంట్ జాతులు, చాలా డేంజర్ జాతులు ఉంటాయంట. ఆ జాతులు మనకు తెలియకుండా కుట్టినాయి అనుకో ఏదన్నా. ఇక్కడ మన ఇండియాలో అంత డేంజరస్గా ఉండే స్పైడర్లు అయితే ఏమి ఉండవు, కానీ ఫారెన్లో చాలా బేభత్సమైన స్పైడర్స్ అని చాలా స్పీసెస్ ఉంటాయి. అలాంటి స్పీసెస్ కుడితే మనం స్పైడర్ మ్యాన్ అవ్వం, కానీ పైకి పోతాం. సో అదనమాట. అలా ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి, మనం చెప్పుకుంటూ పోతే ఇంకా నేను ఎక్కడికో చెప్తానే ఉంటాను. సో మళ్ళీ ఇంకొక బ్లాగ్లో స్టార్ట్ చేసినప్పుడు నీకు మళ్ళీ చెప్తా. సో అంతవరకు సెలవు తీసుకుంటూ మీ విజయ్, సైనింగ్ ఆఫ్.